బాలీవుడ్ ఐటమ్ గర్ల్స్ కి వరుస పంచులు పడుతున్నాయి. ఊర్వశి రౌటేలా నుంచి నోరా ఫతేహి వరకు అంతా సౌత్ లో సందడి చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. గతంలో సక్సెస్ అయ్యారు కూడా. కానీ ఇప్పుడు మాత్రం 3 బంపర్ ఆఫర్లు వీళ్ళకు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయాయి. ఎందుకో మీరే చూసేయండి. బాలీవుడ్ ఐటమ్ గర్ల్ ఊర్వశి రౌటేలా ఫేట్ మార్చే ఆఫర్లు సౌత్ నుంచి వచ్చినట్టే వచ్చి మిస్ అవుతున్నాయి. బన్నీ పుష్ప పార్ట్ 1 లో అలానే ఆఫర్ వచ్చి ఆవిరైంది. పార్ట్ 2 లో కూడా తన పేరు వినిపించింది. ఇప్పుడు అక్కడ సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. నిజానికి ఊ అంటావా మామా ఊ అంటావా మామా పాట ఊర్వశి రౌటేలా చేయాలి. అయితే తన ప్లేస్ లో సమంతతో ఐటమ్ బాంబ్ పేల్చిన టీం పుష్ప 2 లో తనకి ఆఫర్ ఇస్తానందట. కానీ ఇప్పుడు ఆ అవకాశం నోరా ఫతేహికి దక్కిందన్నారు. కానీ అది కూడా నిజం కాదట. టెంపర్ లో ఐటమ్ బాంబ్ విసిరిన నోరా ఫతేహికి పుష్ప 2 లో సింగిల్ సాంగ్ చేసే ఆఫర్ కేవలం రూమరేనట. ఇక ఆచార్యలో తను చిందేయాల్సి ఉండేదని, కానీ తన ప్లేస్ లో రెజీనా వచ్చి మెరిసిందని ప్రచారం జరుగుతోంది. కొత్తగా మరో ఆఫర్ ఆవిరవుతోందట. ఆచార్యలో ఐటెం సాంగ్ మిస్ చేసుకున్న నోరా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో మెరవబోతుందన్నారు. ఇక్కడ తన ప్లేస్ లో KGF 2 ఫేమ్ శ్రీనిధి శెట్టిని తీసుకుంటున్నారట. టెంపర్ ఊపిరితో పోలిస్తే మనోహరి సాంగ్ లో దేశవ్యాప్తంగా ఫోకస్ అయింది నోరా ఫతేహి. అప్పట్నుంచి సౌత్ లో ఆఫర్లు పడుతున్న తనకి ఈ మధ్య టాలీవుడ్ లో అవకాశాలు వచ్చినట్టే వచ్చి మరో హీరోయిన్ కి వెళ్లిపోతున్నాయట.